కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఎన్డీఏ కూటమి దాడి దుర్మార్గమని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ శ్రేణుల దాడి సమయంలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు పవన్ తేజ్ ను గురువారం గుంటూరులో పరామర్శించారు. బీజేపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు తప్ప ఏమీ లేదన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వర్రావు, వనకూరి శ్రీనివాస్ రెడ్డి, కొరివి వినయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, గడ్డం విజయ్ పాల్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ ఈ మధ్యనే ఎలక్ట్ అయినాడు. నామినేటెడ్ అయినటువంటి వాడు కాదు, ఎలక్ట్ అయినటువంటి వాడు. రాష్ట్రం మొత్తంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఎంపిక కాబడినటువంటి వాడు. గతంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా కూడా ఈ రాష్ట్రానికి పనిచేసినాడు. ఒక క్రియాశీలకమైనటువంటి ఒక యంగ్ వారియర్. మొన్న నెల రోజుల క్రితం రాహుల్ గాంధీ గారు ప్రధాని కానీ, హోమ్ మినిస్టర్ కానీ పార్లమెంటు నుంచి వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడంతో వేలాది మంది యువకులు, విద్యార్థులు, యువకులు జంతర్ మంతర్లో జరిగినటువంటి ఆ పోరాటం, దాని మీద ప్రభుత్వం పైశాచికంగా అమ్మాయిలు అనేది లేకుండా, మరొకటి లేకుండా ప్రవర్తించినటువంటి తీరు మీద పార్లమెంట్లో వాళ్ళు స్పందించకపోతే ప్రధాని ముఖం చాటేస్తే ప్రధాని ఇంటి దగ్గరికి వాళ్ళందరూ పార్లమెంట్ సభ్యులు వెళ్ళి బయట నిరసన కూర్చున్నారు. నిరసన కూర్చొని ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు మీరు క్షమాపణ చెప్పాలి, మీరు బాధ్యత తీసుకోవాలి అనేటువంటి నిరసన చెప్తే దానికి జవాబో లేకపోతే దానికి సమాధానమో చెప్పకుండా నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ ఒక పిలుపునివ్వడం, అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ఆఫీసుల మీద దాడి చేయండి అని. ఆ క్రమంలోనే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాధవ్ గారు ఓ 200-250 మందిని గుంపు వేసుకొని కాంగ్రెస్ ఆఫీస్ మీద దాడి చేశారు. దానికి పోలీసులు సహకరించడం అనేది మరింత బాధాకరమైనటువంటి. అక్కడ అనుకోకుండా మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజ కానీ ఇంకో 15 మంది మాత్రమే ఉన్నారు. అది కూడా ఒక ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడానికి కాలేజీలకు వెళ్ళి ఆ యూత్ మీద జంతర్ మంతర్లో జరిగినటువంటి దాని మీద వాళ్ళందరి అభిప్రాయాన్ని సేకరించడానికి కోసం వెళ్ళేటువంటి క్రమంలో వాళ్ళు అక్కడ ఉంటే దాడి చేయడం, రాళ్ళు విసరడం, కోడిగుడ్లు విసరడం, అక్కడ ఉన్నటువంటి పెంకు విసిరితే మా పవన్ తేజ కాలు ఫ్రాక్చర్ అయింది. నెల రోజులుగా ఇతను కదలలేనటువంటి పరిస్థితిలో కూడా అతను ఇక్కడ ఉన్నాడు. దీని మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. ఈరోజు హైకోర్టుకు మా పార్టీ తరఫున హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మేము ఎన్నైనా అరాచకాలు చేస్తాం,
దానికి పోలీసులు సహకరించాలి, లేకపోతే ప్రేక్షక పాత్ర వహించాలి అనేటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా గర్హనీయం. దాన్ని ఖండిస్తూ ఉన్నాం.